బాన్స్వాడ నియోజకవర్గం పోతంగల్ మండల పరిధిలో గల 28/1 కెనాల్ చెక్పోస్ట్ నుంచి సుంకిని గ్రామ చివరి వరకు గల కెనాల్ను పరిశీలించారు. బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి ద్విచక్ర వాహనంపై కెనాల్ను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోతంగల్ చెక్పోస్ట్ నుంచి సుంకిని చివరి వరకు కెనాల్లో మట్టి గడ్డతో కూరుకుపోవడంతో చివరి ఆయకట్లో ఉన్న రైతులకు నీరు అందడం లేదని తన సొంత ఖర్చులతో జేసీబీ పెట్టి కాలువలో పేరుకుపోయిన మట్టి గడ్డిని తొలగిస్తామని తెలిపారు. కొన్ని ఏరియాలకు రాదు నీళ్ళు, అంటే మొత్తం బారాలంటేనేమో ఆడికెళ్ళి ఎప్పుడు రావాలి, లేదు కొంచెం గడ్డి ఇప్పుడు డీప్ పోతాను కాలువ శివారు పోతా అంటే నేను డీప్కి వెళ్ళి కొట్టుపడేస్తాను. ఎట్లా అంటే అట్లా మొత్తం రావాలి, ఆడికెళ్ళి చేసుకోవాలి. ఇప్పుడు టెంపరీగా ఏం చేస్తాను, మిషన్ పైపులు ఇస్తా, ఇమ్మీడియట్గా మిషన్తో చేపించేసి ఓకే. దీని ఎస్టిమేట్ సపరేట్ చేసాక రెండోది ఏం చేయాలంటే ఆ లెవెల్ పెంచుకుంటా వస్తే వీడికి వెళ్ళి ఆడదాకా ఎంత అవుతుందో ఇది వచ్చే ఎస్టిమేట్ చేపిస్తే నేనేం చేస్తా, రేపు అవసరం 28/1 డిస్ట్రిబ్యూటరీ ఎత్తుందో సుమారు 6 కిలోమీటర్లు మొత్తం కెనాల్ మొత్తము సిల్టింగ్ అయి బాంబే గ్రాస్తో మొత్తం నిండిపోవడం వల్ల ఆ నీటి ఫ్లో ఆగిపోయి రైతులకు నీళ్ళు రాకపోవడం వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. దానికోసం పర్సనల్గా చూసి దాన్ని ఎట్లా చేయాలని ఆలోచన చేసి మొత్తం కెనాల్ అంతా తిరగడం జరిగింది. దాన్ని చిన్న మిషన్ కెనాల్లో దించే మిషన్ తెచ్చి దాని గడ్డిని కానీ తీసి దాని సైడ్కి ఏదైతుందో ఆ గడ్డిని చంపే మందు ఉంటుంది, ఆ రైనా అని ఉంటుంది, దాన్ని కొట్టినట్టయితే ఆ గడ్డి పెరగది. ఆ గడ్డి పెరిగి ఏమవుతుంది కెనాల్లోకి వచ్చి ఆ కెనాల్లోకి రావడం వల్ల సిల్ట్ అంతా ఆగిపోయి నీళ్ళు ఫ్లో తగ్గిస్తుంది. దాంతో కరెక్ట్ ఫ్లో నీళ్ళకి పోతలేదు, టైలెంట్కి నష్టం అవుతుంది. అదే కాకుండా ఆ కెనాల్ లాస్ట్కి వచ్చిన తర్వాత ఇంకో 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ అసలు లైనింగ్ లేదు. దానివల్ల మొత్తం వల్ల గడ్డే మొలిసింది, మొత్తం ఆగిపోయింది. దాన్ని కూడా రిపేర్ చేయడానికి కూడా ఎస్టిమేట్ అయ్యమని చెప్పినాం. దాన్ని కూడా ఎస్టిమేట్ చేసి కంప్లీట్గా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు 2 రోజులలో మళ్ళీ కెనాల్ ఇడుస్తారు. కెనాల్ ఎప్పుడైతే 2 రోజులు అయితే నడిచి ఇమీడియట్ స్టార్ట్ చేస్తాము, కెనాల్ నీళ్ళు వచ్చే వరకు చేస్తాము. నీళ్ళు వచ్చినాక వారం 10 రోజులు ఆపేస్తాము. తర్వాత నీళ్ళు అయిపోయాక మళ్ళీ కంప్లీట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో రైతులకు నీళ్ళు అందించే కార్యక్రమం చేస్తాం. అదే కాకుండా గతంలో నిజాం టైంలో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.